హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. రెస్పాన్స్ షీట్ స్టార్ట్ అయిపోయాయి కదా నిన్నటి నుంచి. కన్నడ, ఒడియా, కొన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి, అలాగే మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్, పీజీటీ మ్యాథ్స్, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ 12th రాసిన షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 వాళ్ళకి కూడా వచ్చేసాయి. మామూలుగా కీస్ కూడా రిలీజ్ అయ్యాయి. కింద స్క్రోల్ చేస్తుంటే కీస్ ఉన్నాయి. అవి చూసుకుని కొంతమంది నాకు కాల్ చేశారు, రెస్పాన్స్ షీట్స్ రాలేదా మేడం అని. కానీ రెస్పాన్స్ షీట్స్ కూడా వచ్చాయి. మీరు రాసిన ఎగ్జామ్ మీకు కనిపిస్తుంది అనమాట రెస్పాన్స్ షీట్ అంటే. సో అలాగా కనిపిస్తున్నాయి, మామూలు కీసు కనిపిస్తున్నాయి. సో చెక్ చేసుకోండి ఒకసారి మ్యాథ్స్ వాళ్ళు. బయాలజీ వాళ్ళకైతే ఇంకా రాలేదు. ఓకేనా. నాకు వచ్చిన ఫోన్ కాల్స్, కామెంట్స్ ప్రకారం ఎలా ఉంది అంటే ఎస్టిమేషన్ చెప్తున్నాను అంతే నేను. అంటే చాలామంది 60sలోనే చెప్తున్నారు. అంటే మ్యాథ్స్ కాదు, మిగతా వాళ్ళు. మ్యాథ్స్ అయితే టెట్తో కలుపుకొని 60, 66, 68, 70 దాకా చెప్పారు నాకు కాల్ చేసిన వాళ్ళు మ్యాథ్స్లో. ఓకేనా. అయితే 70+ వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు. 70 వరకు వచ్చిన వాళ్ళు మీకు ఉన్న మీ ఏరియాలో ఉన్న పోస్టులను బట్టి, మీ జిల్లాలో ఉన్న పోస్టులను బట్టి వస్తాయి. అది మాత్రం నిజము. కానీ 70+ అయితే ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అంతే మ్యాథ్స్ వాళ్ళు. కానీ వాళ్ళకైతే టైం అయితే సరిపోలేదు. మనకి ఇచ్చిన టైమే మ్యాథ్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. మ్యాథ్స్ పాపం మ్యాచింగ్స్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, దాంట్లో మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం అనమాట. మైనస్ ప్లస్లో, ఆప్షన్స్లో ఒకటి మైనస్తో, ఒకటి ప్లస్తో, ఒకటి ఆన్సర్తో, ఒకటేమో రాంగ్ ఆన్సర్తో, తర్వాత ఒకటేమో సెంటీమీటర్స్తో, ఒకటి మీటర్స్తో, అలా చాలా కన్ఫ్యూజ్ చేసి ఇచ్చారంట. సో పేపర్స్ అన్నీ మోడరేట్గానే ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ అయినా, ఈవెన్ బయాలజీ అయినా. నిన్న సోషల్ మా సిస్టర్ రాశారు, మా ఓన్ సిస్టర్ రాసింది. తను సచివాలయంలో జాబ్ చేస్తుంది, రాసింది, చదివింది, రాసింది. కష్టంగానే ఉంది. తనకి సోషల్ చాలా నాలెడ్జ్ ఉంది, అయినప్పటికీ కూడా కష్టంగానే రాసింది. అంటే ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ని మోడరేట్గానే ఇస్తున్నాడు. ఇటు ఆ ఏరియా ఇంపార్టెంటా కాదా అన్నది కాదు, వాళ్ళు జనరల్ నాలెడ్జ్తోనే ఇస్తున్నారు. చాలా సింపుల్ ఏరియా నుంచి, ఆ ఏరియా నుంచి కూడా బిట్ తయారు చేయొచ్చా అన్న ఏరియా నుంచి కూడా ఇస్తున్నాడు అనమాట. అటువంటి ఏరియాల నుంచి బిట్ ఫ్రేమ్ చేసి ఇస్తున్నాడు. సో సింపుల్గా ఉన్న ఏరియా అయినా వదిలేయడానికి లేదనమాట. మనం ఏదేదో ఇంటర్ కూడా చదువుకున్నాం. ఇంటర్ చదవనవసరం లేదంటే గొడవ వదిలిపోయేది. కానీ ఇంటర్ వరకు చదివిన వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. 10th లెవెల్లోనే ప్రిపేర్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ కాని ఏరియాస్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాడు, దాంట్లోంచి ఆప్షన్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అంత దారుణంగా ఉన్నాయి పేపర్స్ అయితే డిఎస్సి. అయితే గవర్నమెంట్ అయితే ఫాస్ట్గానే ఉంది. రెస్పాన్స్ స్టార్ట్ చేసిందంటే మ్యాథ్స్ వాళ్ళకి వచ్చాయి అంటే ఈసారి ఇంకా బయాలజీ వాళ్ళకి ఒక 2-3 డేస్లో బయాలజీ వాళ్ళకి రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క సబ్జెక్టు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎస్జిటీలు, అలా ఒక్కొక్క సబ్జెక్టు జరిగిన ఆర్డర్ని బట్టి అలా రిలీజ్ చేసేస్తాడు. ఇంకా సబ్జెక్ట్ వైజ్ రిలీజ్ చేస్తున్నాడు అనుకుంటా. సో బయాలజీ వాళ్ళు అయితే మ్యాక్సిమం చాలామంది 60 చెప్పారు. నాలాగే చెప్పారు, నేను ఎలా చెప్పానో అలాగే వాళ్ళు చెప్పారు. కానీ చూడాలి, రెస్పాన్స్ షీట్ చూసాక ఏమో, నాకు 2 మార్కులు తగ్గుతాయి పెరుగుతాయి తెలియదు. కానీ ఎవరు ఏ స్టేజ్కి వెళ్తారో తెలియదు డిఎస్సి. కాకపోతే అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు. చాలా మెసేజెస్ నాకు, మేడం భయంగా ఉంది, మేడం మా డిస్ట్రిక్ట్లో ఇలా ఉంది పరిస్థితి ఏంటి, మీకు ఎవరైనా కాల్ చేశారో తెలుసున్న వాళ్ళు అనేసి. నాకు కాల్ చేస్తున్నారు కానీ లిఫ్ట్ చేయట్లేదు. నేను ప్రొఫిషియన్సీ టెస్ట్ చదువుకున్నాను. కొంతమంది లిఫ్ట్ చేసినంత మటుకు మాత్రం 60sలో ఉన్నారు. చాలామంది 60 ఉన్నారనమాట. టెట్ కాకుండా టెట్తో 70 ఉన్నారు చాలామంది. కొంతమంది 50sలో ఉన్నారు. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50sలో ఉన్నా పర్లేదు, కానీ జనరల్ వాళ్ళు 60 ఉంటే, వితౌట్ టెట్ 60 ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఈవెన్ ఫిజిక్స్ అయినా, తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీలు అయినా, పీఈటీలు అయినా, మనం బయాలజీ అయినా, మ్యాథ్స్ అయినా, ఏదైనా వితౌట్ టెట్ 60 ఉంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆయన కూడా నాకు 2 కాల్ చేశారు సార్లు. ఈవెన్ వాళ్ళు కూడా బయాలజీ ఆఫ్టర్నూన్ రాశారు పేపర్ నాలాగే. వాళ్ళు కూడా టఫ్గానే ఫీల్ అవుతున్నారు. ఆ సబ్జెక్ట్లో అసలు కొన్ని చేసేలాగా లేవు, కొన్ని ఆప్షన్స్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఆఫ్టర్నూన్, మార్నింగ్ అలాగే ఉంది కానీ పేపర్ కొంచెం మెథడాలజీ బాగానే ఉంది. కానీ 10th ఆఫ్టర్నూన్ బయాలజీ నాలాగా రాసిన వాళ్ళకైతే ఎలా ఉందంటే చాలా కన్ఫ్యూజ్ అనమాట. మెథడ్ని గురించి నేను చెప్తున్నా, బయాలజీ మెథడ్. దాంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ అయితే 3 క్వశ్చన్స్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. తెలంగాణ బుక్లో ఉన్నాయి మేడం అని ఒకసారి కాల్ చేశారు నాకు ఫ్యాకల్టీ ఆయన. మాట్లాడాను ఆయనతో. అలాగా అంటే నాకే టఫ్ అనిపించడం కాదు, చాలామందికి టఫ్ అనిపించింది ఆఫ్టర్నూన్ మెథడాలజీ. మిగతావన్నీ కూడా ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. మిగతా పర్స్పెక్టివ్ కానీ, సైకాలజీ కానీ పొద్దుట, ఆఫ్టర్నూన్ బయాలజీ ఒకలాగే ఉన్నాయి. సో ఎలా ఇచ్చిన నార్మలైజేషన్ ఒకటి ఉంది కదా, చూద్దాము. కాకపోతే ఏది ఏమైనా కానీ 60+ ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే.
మీ జిల్లాలో పోస్టులను బట్టి. కానీ 60 డౌన్లో ఉంటే మాత్రం భయం అనమాట. కానీ రెస్పాన్స్ షీట్స్ వచ్చాక అందరూ చెక్ చేసుకుందాము. ప్రస్తుతం మ్యాథ్స్ వాళ్ళకి అలాగే ఇతర లాంగ్వేజెస్ వాళ్ళకి పీజీటీ మ్యాథ్స్ వాళ్ళకి వచ్చాయి. ఓకేనా, చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కామెంట్స్ పెట్టండి. మీకు ఎన్ని వస్తున్నాయో కామెంట్స్ పెట్టండి. అప్పుడు అవతల వాళ్ళు కూడా కామెంట్స్ పెడితే మీకు అర్థమవుద్ది మీ జిల్లాలో మా జిల్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని పెట్టారనుకోండి, వాళ్ళు కూడా పెడతారు. మీకు పోటీ ఎంత ఉందో అర్థమవుద్ది. ఓకేనా, అందుకే నేను వీడియో చేశాను. మన బయాలజీ వాళ్ళు వెయిట్ చేద్దాము. నేను కూడా వెయిట్ చేసి చూసుకుంటాను రెస్పాన్స్ షీట్స్. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొఫిషియన్సీ టెస్ట్కి అలాగే ఇంకా ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, తెలుగు ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్ వాళ్ళందరూ బాగా రాయండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.